వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న పొలిటికల్ సర్కిల్స్ ను షేక్ చేస్తుంది. కూటమి గూటిలో ఉన్న ఆ మాయావి ఎవరు? పైకి కూటమి జెండాలు పట్టుకొని లోపల మాత్రం వైసీపీతో చీకటి ఒప్పందాలు నడుపుతున్నారనే కోర్టు రాజకీయం ఇప్పుడు తిరుపతిలో పెను దుమారం రేపుతుంది. నగరపాలక సంస్థలో ఎలాంటి హోదా లేకపోయినా అధికారులను శాసిస్తుంది ఎవరు? నిన్నటి వరకు కూటమి శ్రేణులను వేధించిన వారే ఇవాళ ముసుగేసుకుని వచ్చి పెత్తనం చలాయిస్తున్నారా? సొంత గూటికే వెన్నుపోటు పొడుస్తున్న ఆ కృష్ణ శిశువుల గుట్టు రట్టవబోతుందా? ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఇప్పుడు పొలిటికల్ హీట్ మునుపెన్నడూ లేనంతగా పెరిగిపోయింది. కూటమి అధికారంలోకి వచ్చి రోజులు గడుస్తున్న క్షేత్రస్థాయిలో రాజకీయ సమీకరణాలు మాత్రం చిత్ర విచిత్రంగా మారుతున్నాయి. నగర రాజకీయాల్లో కోవటు ఆపరేషన్లు నడుస్తున్నాయన్న సమాచారం స్థానిక నేతల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. పైకి అధికార పక్ష జెండాలు పట్టుకుని తిరుగుతున్న కొందరు లోపల మాత్రం ప్రతిపక్షంతో చేతులు కలిపారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపిస్తే సొంత కూటికే కొందరు నేతలు వెన్నుపోటు పొడుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార కూటమిలోనే ఉంటూ ప్రత్యర్థి పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది. వైసీపీ ముఖ్య నేతలతో కొందరు నాయకులు చీకటి ఒప్పందాలు చేసుకున్నారనే టాక్ గుప్పుమంటున్నాయి. తెర ముందు ఒకలా తెర వెనుక మరోలా సాగుతున్న ఈ దగా రాజకీయం ఇప్పుడు కూటమి శ్రేణులకు మింగుడు పట్టం లేదు. నగరంలో అధికార పట్టు కోసం సాగుతున్న ఈ లోపాయికారి ఒప్పందాలు ఎటు దారి తీస్తాయోనన్న ఉత్కంఠ రేపుతోంది. విశ్వసనీయత కోల్పోతున్న కొందరు నేతల తీరుపై తిరుపతి నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తిరుపతి నగరపాలక సంస్థ కేంద్రంగా సాగుతున్న కొన్ని పరిణామాలు ఈ కోవర్టు ఆరోపణలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లో పదవీకాలం ముగిసిన కొందరు మాజీ కార్పొరేటర్లు పెత్తనం చెలాయిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఎలాంటి అధికార హోదా లేకపోయినా వారు అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వివిధ శాఖల్లో పనుల్లో నేరుగా జోక్యం చేసుకుంటూ ఫైళ్లను శాసిస్తున్నారనే ఆరోపణలు నగరంలో సంచలనంగా మారాయి. నగరంలో జరగాల్సిన పలు అభివృద్ధి పనులకు కూడా ఈ నాయకులే అడ్డంకులు సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు అధికారులను తమ చేతుల్లోకి పెట్టుకుని కార్పొరేషన్ యంత్రాంగాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే ఆవేదన వ్యక్తమవుతోంది. మున్సిపల్ ఆఫీసుల్లో జరుగుతున్న అవినీతి అక్రమాల వెనుక ఈ మాజీల హస్తముందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో చక్రం తిప్పిన వారే ఇప్పుడు కొత్త ముసుగులో వచ్చి మళ్లీ దోపిడీకి తెరలేపారనే విమర్శలు బలంగా ఉన్నాయి. నగర పాలక సంస్థ ప్రతిష్టను మసకబార్చేలా సాగుతున్న ఈ సమాంతర పాలనపై సగటు పౌరుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. హోదా లేని నాయకుల హవాకు బ్రేకులు వేయకపోతే నగర ప్రగతి కుంటుపడుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులను నానా ఇబ్బందులు పెట్టిన వారే ఇప్పుడు సీన్లోకి రావడం గమనార్హం. నాడు టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టించి వేధించిన వారే ఇప్పుడు కూటమిలో కీలకంగా చలామణి అవుతున్నారు. నాటి బాధితులు పక్కన నిలబడి చూస్తూ ఉంటే నాటి వేటగాళ్లు ఇప్పుడు అధికార కుర్చీల్లో కూర్చోవడం వివాదాస్పదమవుతోంది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కొందరు నేతలు వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయ్యారు. తీరా ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే వారు జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. ఇలా చకచక పార్టీలు మార్చిన మాజీ కార్పొరేటర్లు అసలు రాజకీయ విధేయత ఎటుందో ఎవరికీ అర్థం కావడం లేదు. పార్టీ మారినా వారి గుండె చప్పుడు మాత్రం ఇంకా పాత పార్టీ వైపే ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో వీరు ఇప్పటికీ రహస్యంగా సంబంధాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ డబుల్ గేమ్ రాజకీయం చూసి కూటమి కోసం కష్టపడిన అసలైన కార్యకర్తలు రగిలిపోతున్నారు. అవకాశవాద రాజకీయాలకు ఇదొక పరాకాష్ట అంటూ స్థానిక కూటమి శ్రేణులు బహిరంగంగానే పెదవి విరుస్తున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం సాగుతున్న ఈ కోవట్టు రాజకీయాలు కూటమి ప్రభుత్వ ప్రతిష్టకు పెద్ద మచ్చగా మారుతున్నాయి. పారదర్శకమైన అవినీతి రహిత పాలన అందిస్తామన్న నమ్మకంతో ప్రజలు కూటమికి పట్టం కట్టారు. కానీ క్షేత్రస్థాయిలో కొందరు నాయకులు చేస్తున్న పనులు ప్రభుత్వ ఆశలకు గొడ్డలి పెట్టులా తయారయ్యాయి. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలాంటి అక్రమ ఉదంతాలు వెలుగు చూడటం స్థానికులను తీవ్రంగా కలిచివేస్తోంది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో పారదర్శక పాలనకు ఈ కోవట్టు పరిణామాలు పెద్ద ఆటంకంగా నిలుస్తున్నాయి. నిజాయితీగా పనిచేయాలనుకునే అధికారులకు కూడా ఈ నాయకుల తీరు శాపంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. పై స్థాయిలో ఎంత మంచి పాలన సాగుతున్నా స్థానికంగా జరుగుతున్న ఈ తతంగం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది.
ప్రత్యర్థి పార్టీ ప్రయోజనాలను కాపాడటమే ధ్యేయంగా పెట్టుకున్న నేతలను వదిలిపెడితే ప్రమాదమని పార్టీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. ఇన్నాళ్లు ఓపిక పట్టిన కార్యకర్తలు ఇప్పుడు ఈ మోసపూరిత రాజకీయాలపై తిరుగుబాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిణామాలు నగరంలో కూటమి ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.